ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్, డే 40, ఆగస్టు 9th. లేవియకాండం 20వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఇశ్రాయేలులో కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలో కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకుకు ఇచ్చినడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మేలేకుకు ఇచ్చెను కనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాణ్ణి కొట్టివేతును. మరియు ఆ మనుషుడు తన సంతానమును మేలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపగా చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని నడలా నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మేలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారం చేయి వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను కనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానచాదనను తీసెను. వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించినడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణప్రాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినడల వారిద్దరూ హేయక్రియను చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునేడల అది దుష్కమ ప్రవర్తన మీ మధ్యన ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలెను. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించినడెలా ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును. వాని దిశములను ఆమెయు చూచినడలా అది దురానురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానచాదనమును తీసెను. తన దోష శిక్షను తాను భరించును. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానచాదనమును తీసినవాడు ఆమె రక్తధార చాదనమును తీసెను. ఆమె తన రక్తధార చాదనమును తీసివేసెను. వారి ప్రజల నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానచాదనమునే కానీ నీ తండ్రి సహోదరి మానచాదనమునే కానీ తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానచాదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే కానీ పెత్తిళ్ళతోనే కానీ శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానచాదనము తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరి భార్యను చేర్చుకునినడలా అది హేయము. వాడు తన సహోదరి మానచాదనమును తీసెను. వారు సంతానహీనులై ఉందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకునవలెను. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారటి క్రియలన్నీ చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడితిని. వారు మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనముల నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే కానీ ఏ పక్షి వలననే కానీ నేల మీద ప్రాకు దేని వలననే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను.
యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరిచితిని. పురుషుని ఎందేమి స్త్రీ ఎందేమి కర్ణపిశాచి అయినను సోదె అయినను ఉండినడల వారికి మరణశిక్ష విధింపవలెను. వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. లేవియకాండం 21వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడను తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపంగానున్న శుద్ధ సహోదరియగు అవాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు కనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకునరాదు. వారు తమ తలలు బోడు చేసుకునరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకునరాదు. కత్తితో దేహంను కోసుకునరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. తేలియనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించేవారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించేవాడు కనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుడి కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరచుకుని నడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచినది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడినో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడినో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు. అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవం వలననే కానీ తన తల్లి శవము వలనే కానీ తన్ను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెళ్లి చేసుకునవలెను. విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. యెహోవా అను నేను అతన్ని పరిశుద్ధపరచువాడను కనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమైనను కలిగినడలా అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గ్రుడ్డివాడే కానీ కుంటివాడే కానీ ముక్కిడివాడే కానీ విపరీతమైన అవయములు గలవాడే కానీ కాలైనను చేయినైనను విరిగిన వాడే కానీ గూనివాడే కానీ గుజ్జువాడే కానీ కంటిలో పువ్వు గలవాడే కానీ గజ్జిగలవాడే కానీ చిరుగుడు గలవాడే కానీ వృషణములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుష్యుడినో యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కలంకము గలవాడు. అటివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనాను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకము గలవాడు కనుక అడ్డతెర ఎదుటకి చేరకూడదు. బలిపీఠము సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని వారితో చెప్పము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలందరితోనూ చెప్పెను. లేవియకాండం 22వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండానట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెను. వారితో చెప్పుము, నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినడలా అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను.
అహరోను సంతానంలో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కనియడెలా అటివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలనే అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును, స్ఖలిత వీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషులనేమి ముట్టువాడును, అట్టి అపవిత్రత తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహంను కడుక్కొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు అపవిత్రుడగును. తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే కదా. అతడు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రత పరుచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుడినట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించే అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడినడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణను తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ విడనాడబడినదే కానీ సంతానం లేనిడల ఆమె తన బాల్యమందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారంను తినవచ్చును, కానీ అన్యుడెవడను దాన్ని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినినడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను. ఇశ్రాయేలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన తినుట వలన అపరాధమును భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలు ఇంటివారిలోనే కానీ ఇశ్రాయేలులో నివసించే పరదేశులలో కానీ ఒకడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మొక్కుబులనైనను అర్పించును, వాడు అంగీకరింపబడినట్లు గోవుల నుండి అయినను మేకల నుండి అయినను దోషం లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేదీ ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురిపి అయిన కోడెనైనను గొర్రె మేక మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును, కానీ అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే కానీ కొయ్యబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకునవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండినట్లు ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించిన యెహోవానని చెప్పుము. ఇది ఈరోజు భాగం అండి. మీరు ఎవరైనా మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా ఈ లింక్ షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఏ చాప్టర్స్ చదువుతున్నారో ఏ బుక్ చదువుతున్నారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్.